శ్రీమాత్రే నమః. మకర జ్యోతి దర్శనానికి శబరిమల వెళ్తూ ఉంటారు కదా. సంక్రాంతి రోజున అక్కడ మకర జ్యోతి కనిపిస్తుంది. అయితే ఆ మకర జ్యోతి గురించి చాలా మంది ఏం చెప్తారు అంటే, కావాలని కొంతమంది వెలిగిస్తున్నారు అని అంటారు. కొంతమంది ఏమో కాదు, అలానే కనిపిస్తోంది, అది సహజ సిద్ధంగా వచ్చిందని చెప్తారు. ఏదైతేనే అది మనకేమో శబరిమలలో జరుగుతోంది. మన రాష్ట్రం కూడా కాదు, మన దేవుడే, కానీ మన రాష్ట్రం కాదు. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి అద్భుతం జరుగుతుంది అనేది చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. అది కూడా శివరాత్రికి జరుగుతుందన్నమాట. శివరాత్రి మొదలుకొని 5 రోజుల్లో ఈ అద్భుతాన్ని చూడొచ్చు. తూర్పుగోదావరి జిల్లాలో కోరుకొండకి దగ్గరగా కణుపూరు అనే ఒక గ్రామం ఉందన్నమాట. అక్కడ స్వామివారు వెలిశారు. స్వయంభూ క్షేత్రం అది. దాదాపుగా 600 మెట్లుంటాయి. నేనైతే కాస్త కష్టపడే ఎక్కాను, కానీ కొంచెం ప్రయత్నిస్తే ఎక్కేయచ్చు. ఎక్కడం అయితే నాకు సులభంగా అనిపించింది, దిగడం కంటే కూడా. దిగేటప్పుడు మాత్రం చాలా కష్టంగానే అనిపించింది. ఎవరైనా సహాయం ఉంటే గనక వెళ్ళొచ్చు. కానీ ఈ శివరాత్రికి చాలా మంది ఉంటారు, కార్తీక మాసంలో కూడా చాలా మంది ఉంటారు ఆ క్షేత్రంలో. శివరాత్రి రోజు మొదలుపెట్టి 5 రోజుల్లో ఏదో ఒక రోజు జ్యోతి దర్శనం కనిపిస్తుంది అనమాట. ఒక్కోసారి ఏమో శివరాత్రి రోజునే దర్శనం కనిపిస్తుంది, జ్యోతి దర్శనం. లేదు అంటే మర్నాడు గాని ఆ మర్నాడు గాని, మొత్తం శివరాత్రి నుంచి 5 రోజుల్లో ఏదో ఒక రోజున ఆ జ్యోతి దర్శనం కనిపిస్తుంది. ఆ జ్యోతి దర్శనం చేసుకోవటం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ ఉండిపోతారు చాలా మంది. మీరు కూడా శివరాత్రి రోజున ఆ దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే గనక 5 రోజులు మీరు ఆఫీస్కి సెలవు పెట్టాలి, ఉద్యోగం చేసేవాళ్ళు అయితే. ఎందుకంటే ఈ 5 రోజుల్లో ఏదో ఒక రోజు కనిపిస్తుంది కాబట్టి. మన అదృష్టం బాగుంటే శివరాత్రి రోజే కనిపించేస్తుంది. అసలు ఆ క్షేత్రం ఎక్కడుంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు అన్ని చూపిస్తాను. ఇక్కడ పరమేశ్వరుడు జ్యోతి రూపంలో మనకి దర్శనమిస్తారు. అంతేకాకుండా అమ్మవారు ఈ కొండ మీద సంకెల వేశారట. అందుకే ఇక్కడ ఎవరైనా ఉండటానికి భయపడుతూ ఉంటారు. ఈ ఆలయం గురించి మనకి తెలియచేసిన వాళ్ళు మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరైన పివి నరసింహారావు గారు. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ పార్వతీ పరమేశ్వర్ల పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది ఆ దేవాలయానికి వెళ్లే దారి. చుట్టూ పచ్చటి ప్రకృతి, చాలా అద్భుతంగా అనిపించింది ఈ వాతావరణం అంతా. అయితే మనం ఈ దేవాలయానికి వెళ్ళాలి అంటే సొంతంగా ఏదైనా వాహనాన్ని మాట్లాడుకోవాలన్నమాట. అంటే ఏదైనా ఆటోని కానీ ఏదైనా కారుని కానీ. కోరుకొండకి 10 కిలోమీటర్ల దూరంలోనూ, రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలోనూ మనకి ఈ దేవాలయం ఉంది. రాజమండ్రి నుంచి వెళ్తే జంబూపట్నం దగ్గర నుంచి మధ్యదారి ఉంటుందన్నమాట, అంటే అడ్డదారి. అలా ఈ దేవాలయానికి చేరుకోవచ్చు. లేదు అంటే కోరుకొండ వెళ్ళి కోరుకొండ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో అనమాట ఈ దేవాలయం మనకి కనిపిస్తుంది. ఎలా వెళ్ళినా సరే సొంతంగా వాహనాన్ని కట్టించుకుని వెళ్ళాలి. ఈ ఊరు చాలా చిన్న ఊరు కాబట్టి ఈ దేవాలయానికి వెళ్ళాలి అని అనుకుంటే సొంతంగా వాహనాన్ని మాట్లాడుకుని వెళ్ళాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ మెట్ల దారిలో నుంచే పైకి వెళ్ళాలన్నమాట. ఈ పక్కన ఇంకొక దారి ఉంది కదా, ఈ దారి గుండా సగం దూరం పైకి వెళ్ళిపోవచ్చుట. కానీ దారి సరిగ్గా లేదు, బండి మీద వెళ్తే చాలా కష్టమే. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే సగం దూరం వరకు బండి మీద వెళ్తారు, కారు అయితే పైకి వెళ్ళదు. అందుకని చెప్పి ఈ మెట్ల మార్గం ఒకటే దారి. ఈ దేవాలయానికి రావాలి అని అనుకుంటే సోమవారం వస్తే అందరూ ఉంటారు. లేదు అంటే కార్తీక మాసంలో అయితే పొద్దున్నుంచి రాత్రి వరకు ఈ దేవాలయం తెరిచే ఉంటుంది. సోమవారాలు అయితే పొద్దున్న 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ దేవాలయం తెరిచి ఉంటుంది. ఈ దేవాలయానికి మిగతా రోజుల్లో వచ్చినట్లయితే ముందుగా మనం అర్చక స్వామి వారికి ఫోన్ చేసి అప్పుడు రావాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఏదో ఒక సమయంలో వచ్చి స్వామివారికి నివేదన సమర్పించి వెళ్ళిపోతూ ఉంటారనమాట. మనం ఫోన్ చేయకుండా వచ్చినట్లయితే ఈ మెట్లన్నీ ఎక్కి మళ్ళీ దిగటం తప్ప మనం స్వామివారిని చూసే అవకాశం మనకి రాదు. కాబట్టి నేను ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ఒకవేళ కార్తీక మాసము సోమవారాలు కాకుండా వచ్చినట్లయితే ఆ నెంబర్కి ఫోన్ చేసి అప్పుడు ఈ దేవాలయానికి రావచ్చు. స్వామివారి ఆలయానికి వెళ్ళాలి అంటే దాదాపుగా 400 మెట్లు ఉన్నాయన్నమాట. మోకాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు ఈ మెట్లన్నీ ఎక్కాలి అంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది నిట్ట నిలువుగా ఉన్న కొండలాగా మనకు ఆ మెట్లు కనిపిస్తాయి. నిట్ట నిలువుగా ఈ కొండ ఉండడం వల్ల దిగేటప్పుడు ఎక్కడ పడిపోతామా అని అనిపించింది.
కాబట్టి ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి, దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా దిగాలి. అయితే ఇక్కడ ఏమీ దొరకవు. ఒక మంచినీళ్ళు అక్కడ ఏమైనా చిన్న షాపుల్లో ఏమైనా దొరుకుతాయేమో తప్ప ఇక్కడ ఏమీ దొరకవు. కాబట్టి మీరు రాజమండ్రిలో స్టే చేసినట్లయితే, లేదు అంటే కోరుకొండలో స్టే చేసినట్లయితే అప్పుడు ఈ దేవాలయానికి రావచ్చు. ఇది మెట్ల కింద ఉన్న శివాలయం అనమాట. మామూలుగా అందరూ ఇక్కడే దర్శించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కొండ మీద ఉన్న స్వామివారిని దర్శించుకోవటానికి అంతగా సాహసం చెయ్యరు, ఎందుకంటే ఆ మెట్లను చూసి భయపడి ఇక్కడే దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొండ మీద స్వామి స్వయంభూగా వెలిసారనమాట. ఇక్కడి నుంచే ఒక గుహ లోపలికి ఉందట. ఇది జ్యోతిరాయ్ అన్నమాట. దీని గురించి నేను తర్వాత చెప్తాను. ముందు మనం ఈ ఆలయ చరిత్ర తెలుసుకుందాం. 1962 సంవత్సరం మార్చి 5వ తేదీన సోమవారం రాత్రి 12 గంటల సమయంలో స్వామివారు దివ్య జ్యోతిగా దర్శనమిచ్చారట. ఆ రోజు నుంచి తరచుగా రాత్రి సమయాల్లో ఆ కొండ మీద వెలుగు కనిపిస్తూ ఉందట. అలా వెలుగు కనిపిస్తుంటే ఊళ్ళో వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారట. ఒకసారి స్వామివారు ఒక భక్తుడికి కల్లో కనిపించి, నేను ఇక్కడ పంచలింగ మల్లికార్జున స్వామివారిగా వెలిశాను అని చెప్పారట. అప్పుడు భక్తులు ఏం చేశారు అంటే కొండపైకి వెళ్ళి స్వామివారిని వెతకటం కోసం ప్రయత్నం ప్రారంభించారు. చాలా ప్రయత్నాలు చేశారు కానీ స్వామివారి దర్శనం అవ్వలేదన్నమాట. ఎక్కడ స్వామివారు వెలిశారో అనేది వీళ్ళకి అర్థం కాలేదు. అలా చాలా ప్రయత్నాలు చేశారు, చాలాసార్లు వచ్చారు. ఒకసారి ఏం చేశారు అంటే 5 భక్తులు ఈ కొండ మీదకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. అలా వెళ్ళిన 5 ఒక ఆయన తల్లోజు బోరయ్య గారు అనమాట. అయితే అందరూ పైకి వెళ్ళారు కానీ ఈ తల్లోజు బోరయ్య గారు మాత్రం కనిపించలేదట. ఈయన దారి తప్పిపోయారు. దారి తప్పిపోతే మిగతా వాళ్ళందరూ ఈ బోరయ్య గారి కోసం చూసినా కనిపించకపోతే వీళ్ళు ఏం చేశారు అంటే కిందకు వచ్చేసారనమాట. ఈ బోరయ్య గారు అలా దారి తిప్పిపోయి అలా వెళ్తూ ఉంటే ఒక చోట పరమేశ్వరుడు ధ్యానంలో కూర్చున్నట్టు కనిపించిందనమాట. అలా కనిపిస్తే వెంటనే బోరయ్య గారు అక్కడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి స్వామివారి పాదాలని పట్టేసుకున్నారట. అలా పట్టుకుని అలానే అక్కడే నిద్రపోయారట. అప్పుడు పరమేశ్వరుడి బోరయ్య గారికి కల్లో కనిపించి, నీకేం వరం కావాలో కోరుకో అంటే, నువ్వు ఇక్కడే ఉండాలి స్వామి, మా ఊరి ప్రజలందరినీ చల్లగా కాచి కాపాడాలని చెప్పి బోరయ్య గారు అడిగారట. అప్పుడు ఈ బోరయ్య గారు కోరినట్లుగానే భక్తులకి అంతకు ముందే చెప్పారు కదా, పంచముఖ మల్లికార్జున స్వామి వారిగా నేను ఇక్కడ వెలుస్తాను అని చెప్పి అలా ఆయన ఈ కొండ మీద వెలిసారనమాట. సరే, ఈ బోరయ్య గారు మరి రాలేదు కదా, ఇంటికి వెళ్ళిపోయిన 4 మళ్ళీ వెనక్కి వచ్చారనమాట. వెనక్కి వచ్చి అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు, మనతో పాటే వచ్చాడు కదా అని చెప్పి మొత్తం వెతకటం ప్రారంభిస్తే ఒక చోట బోరయ్య గారు ఒక శిలని గట్టిగా పట్టుకుని పడుకోవటం కనిపిస్తుంది. అప్పుడు గబగబా వీళ్ళొచ్చి ఆ బోరయ్య గారిని లేపారట. వెంటనే బోరయ్య గారు లేచి చూసేసరికి అక్కడ శిల ఉంది. పంచముఖాలతో పరమేశ్వరుడు కనిపిస్తాడనమాట. అప్పుడు బోరయ్య గారికి రాత్రి పరమేశ్వరుడు కనిపించిన విషయము, ఆయనకి ఇచ్చిన వరం విషయము అన్నింటినీ వాళ్ళ స్నేహితులతో చెప్తారనమాట. అందరూ సంతోషంతో కిందకి వచ్చేసి ఆ గ్రామ పెద్దవారైన మద్దూరి సత్యనారాయణమూర్తి గారు, బుచ్చి వెంకయ్యమ్మ గారికి చెప్తారనమాట. అప్పుడు ఈ మద్దూరి సూర్యనారాయణమూర్తి గారు కొంతమందిని తీసుకువెళ్ళి ఈ కొండ మీదకి వెళ్ళి స్వామివారు ఎక్కడైతే ఈ బోరయ్య గారికి దర్శనం ఇచ్చారో అక్కడ ఒక పందిరి వేయించి అప్పటి నుంచి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉన్నారనమాట. అలా ఇక్కడ స్వామివారు వెలిసారు. కొన్నాళ్ళు స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. అలా జరుగుతున్న తర్వాత ఒకసారి ఈ వెంకయ్యమ్మ గారికి భ్రమరాంబ అమ్మవారిని కూడా ప్రతిష్ఠించాలని అనిపించిందట. స్వామివారు ఒక్కరే వెలిసారు కాదు, అమ్మవారు కూడా ఇక్కడ ఉండాలని చెప్పి ఆవిడ సంకల్పించుకున్నారట. ఆవిడ సంకల్ప బలమో ఏంటో గాని ఆవిడకి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా భ్రమరాంబ అమ్మవారు, ఈ అమ్మవారే కల్లో కనిపించారట. కల్లో కనిపించి పైన కొన్ని నూతులున్నాయి, వాటిలో నేను ఉన్నాను అని చెప్పి అమ్మవారు చెప్పారట. అప్పుడు ఈ మద్దూరి సూర్యనారాయణమూర్తి గారు ఏం చేశారంటే కొంతమందిని పైకి తీసుకెళ్లి అక్కడంతా వెతకగా 3 నూతులు కనిపించాయట. ఒక నూతులోనేమో గణపతి, చిన్న శివలింగము, చిన్న నంది, అమ్మవారు, విష్ణుమూర్తి విగ్రహాలు కనిపించాయట. అన్ని విగ్రహాలని బయటకు తీయించారు కానీ అమ్మవారి విగ్రహాన్ని మాత్రం బయటకు తీయించలేకపోయారట. అప్పుడు భక్తుల్లో ఒకరికి అమ్మవారు కనిపించి, నేను బయటికి రావాలి అంటే బుచ్చి వెంకయ్యమ్మ గారు వచ్చి స్వయంగా నన్ను తీస్తే అప్పుడు నేను బయటికి వస్తానని చెప్పారట.
ఇప్పుడు మనం దేవాలయంలో స్వామివారి పక్కన చూసే అమ్మవారే ఈ భ్రమరాంబ అమ్మవారు అనమాట. ఈ అమ్మవారినే బుచ్చి వెంకాయమ్మ గారు అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఈ అమ్మవారే బుచ్చి వెంకాయమ్మ గారు వచ్చి తన చేతులతో పైకి తీస్తే అప్పుడు వచ్చారట. ఎంతమంది ప్రయత్నించినా సరే ఆ నూతులో నుంచి ఈ భ్రమరాంబ అమ్మవారి మూర్తిని బయటికి తీయలేకపోయారట. ఇలా అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి అప్పటి నుంచి నిత్య ధూప దీప నైవేద్యాలతో అమ్మవారికి కైంకర్యం చేసుకుంటూ ఉన్నారు. ఈ కొండ మీదట ఎన్నో శబ్దాలు వినిపించేవట. ఢమరుకం శబ్దము, గజ్జల శబ్దము, నాదస్వరము, ఇలా ఎన్నో శబ్దాలు వినిపిస్తూ ఉండేవట. కాని సమయంలో ఎవరైనా కొండెక్కినా పైన ఈ నాదస్వరము అలాగే ఢమరకం శబ్దము వినిపిస్తూ ఉండేదట. అందుకే రాత్రి సమయాలలో ఎవరు ఈ కొండ మీద ఉండరు, సాయంత్రం కల్లా కిందకి వచ్చేస్తూ ఉంటారు. అసలు మామూలు రోజుల్లో అయితే కొండ ఎక్కే సాహసమే చేయరు. సోమవారం కాబట్టి చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి 6 నుంచి 12 గంటల వరకు ఈ కొండ మీద ఉంటారు. కానీ మిగతా సమయాల్లో రావాలి అంటే ఎవరో ఒకరు తోడు తీసుకుని రావాలి. ముందుగా అర్చక స్వామి వారికి చెప్పి అప్పుడు ఈ దేవాలయానికి రావాలన్నమాట. ఈయన ఈ దేవాలయ అర్చక స్వామివారి వాళ్ళ అబ్బాయి అనమాట. ఈయన వాళ్ళ నాన్నగారు ఎప్పుడు స్వామివారికి కైంకర్యం చేసుకుంటూ ఉంటారనమాట. ఈయన చెప్పిన విషయం ఏంటి అంటే, చాలా మహిమగల స్వామివారండి, మాకు ఆస్తులు అంతస్తులు లేవు, కానీ నిజంగా ఈరోజు మేము ఇలా కడుపు నిండా తింటూ హాయిగా సంతోషంగా ఉన్నాము అంటే స్వామివారి దయవల్లే అండి అని చెప్పి ఆయన చెప్పారనమాట. అయితే ఈయన చెప్పిన ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే, వీళ్ళ అమ్మగారికి డాక్టర్స్ చెప్పేశారట, ఏమనంటే పిల్లలు పుట్టరు, సంతానం ఇంకెప్పటికీ కలగదు అని. అప్పుడు వాళ్ళ నాన్నగారికి కొంచెం బాధ కలిగి, ఇంతకాలం నేను నీకు సేవ చేసుకున్నాను కదా, నాకు సంతానం కలగదు అంటే చాలా బాధగా ఉంది, సరే ఇంక నేను నీ సేవ చేయలేను అని చెప్పి తాళాలు వేసేసి ఆ తాళాలు ఆలయ ధర్మకర్తలకి ఇచ్చేశారట. ఇచ్చేసి వీళ్ళ నాన్నగారు దాదాపుగా కొవ్వూరు వరకు వెళ్ళిపోయారు. వీళ్ళ నాన్నగారు వీళ్ళ అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారికి కొంచెం నీరసంగా అనిపించింది అనమాట. అలా నీరసంగా అనిపించినప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చేశారు అంటే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపించారనమాట. అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారు అంటే, మీరు గర్భవతి అని చెప్పారట. చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. ఎందుకంటే అప్పటికే పెళ్ళే ఎన్నో సంవత్సరాలు అయింది, సంతానం కలగలేదు. ఎంతో మంది డాక్టర్స్కి చూపించినా సరే సంతానం కలగదు అని చెప్పేశారు. మరి సంతాన భాగ్యం ఎలా కలుగుతోంది? ఆయనకి నమ్మాలి అని అనిపించలేదట. ఇంకా 2-3 చూపించిన తర్వాత వాళ్ళు కూడా అదే చెప్పారు, ఈవిడ గర్భవతి అని. అప్పుడు ఆయన ఎంతో ఆనందంతో, స్వామి నేను నిన్ను వదిలేసి వెళ్ళాలి అని అనుకున్నాను, కానీ నువ్వు నాతో పాటే ఉన్నావు కదయ్యా అని చెప్పి అప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అప్పటి నుంచి ఈ ఆలయ అర్చకులుగా వీళ్లే ఉన్నారని చెప్పి ఆయన చెప్పారనమాట. ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటి అని చెప్పాను కదా, శివరాత్రి సమయంలో 5 రోజుల పాటు ఇక్కడ జాతర జరుగుతుందనమాట. ఆ 5 రోజుల్లో ఈ కొండ మీద ఇందాక మనం ఓం అని చూసాం కదా, అది జ్యోతిరాయి అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే అక్కడే స్వామివారు జ్యోతి రూపంలో దర్శనమిస్తానని చెప్పారట. ఇప్పటికీ శివరాత్రి రోజున ఆ జ్యోతిని దర్శించుకోవాలని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అయితే ఫలానా రోజు మాత్రమే జ్యోతి కనిపిస్తుందని మాత్రం చెప్పలేరు ఎవరు. శివరాత్రి 5 రోజులలో ఏదో ఒక రోజు అక్కడ జ్యోతి దర్శనం కనిపిస్తుందన్నమాట. ఈ శివరాత్రి సమయంలో రాత్రి 10 వరకు కొండ మీద ఉంటారు. 10 దాటిన తర్వాత అందరూ కిందకి వచ్చేస్తారనమాట. ఎందుకంటే అమ్మవారు ఆ సమయంలో అక్కడ ఉన్న వేప చెట్టు దగ్గర నుంచి ఈ జ్యోతిరాయి వరకు సంఖ్యలు వేస్తారని, అక్కడ ఎవరైనా ఉండినట్లయితే వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఆలయ అర్చకులందరూ కిందకి దిగి వచ్చేస్తారనమాట. చిమ్మ చీకటి, కన్ను పొడుచుకున్న ఏమీ కనిపించనంత చీకటిగా ఉంటుంది అక్కడ ప్రాంతం. అలాంటి సమయంలో భక్తులందరూ తన్మయత్వంతో అలా చూస్తూ ఉండగా 5 రోజులలో ఏదో ఒక రోజు జ్యోతి దర్శనం కనిపిస్తూ ఉంటుందట. ఈ ఊరిలో వాళ్ళందరూ ఎంతో భక్తిగా పరమేశ్వరుడు మాకు ఉన్నాడు అనటానికి నిదర్శనం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలి అని అనుకున్న వాళ్ళకి నేను కింద అడ్రస్ ఇస్తాను, ఆ దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. ఎందుకంటే ఇవన్నీ స్వయంభూ క్షేత్రాలు. ఇక్కడ స్వామివారి మూర్తి 5 ముఖాలతో కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారు శ్రీ భ్రమరాంబ సమేత జ్యోతి స్వరూప పంచలింగ మల్లికార్జున స్వామివారు అనమాట. ప్రతి సోమవారం ఇక్కడ అభిషేకాలు జరుగుతాయి. అలాగే అభిషేకాలు అయిపోయిన తర్వాత అన్న సమారాధన కూడా జరుగుతుందన్నమాట. మాస శివరాత్రి రోజున ఇక్కడ గిరి ప్రదక్షిణం చేస్తారు. అలాగే ఆరుద్ర నక్షత్రం రోజున ఆరుద్రోత్సవము, అలాగే మూలా నక్షత్రం రోజున అమ్మవారికి
వారికి అభిషేకము జరుగుతుందన్నమాట. చండీ సప్తశతి పారాయణము, లలిత సహస్రనామ పారాయణము, విశేష కుంకుమార్చన ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు అంటే 11 సోమవారాలు కనుక గిరి ప్రదక్షిణ చేసి స్వామివారికి అభిషేకం చేయించుకుంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని, కోరిన కోరికలు తప్పకుండా సిద్ధిస్తాయని చెప్పి నాకు ఇక్కడ అర్చక స్వామివారు చెప్పారు. కాబట్టి వీలున్నవాళ్ళు వీలున్నప్పుడు, ఆరోగ్యం సహకరించేటప్పుడు, ఎవరైనా సహాయం ఉన్నప్పుడు ఈ దేవాలయాన్ని దర్శించుకోవటం కోసం రండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.